కూర్చుందాం. అందరూ సరి చేతులు వేసి స్తోత్రం చెప్తారా? ఇక మీద ఎవరు సేవకుడి గురించి సేవకురాల గురించి మాట్లాడకూడదు. వీ హ్యావ్ నో రైట్స్. ఎందుకు తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడింది. మోషేతో పాటు మిరియాము వచ్చారు కదా. మిరియాము మోషే యొక్క కాపుదలకు, మోషేని కాపాడడానికి ఒక రక్షకుడుగా దేవ దర్శనం నెరవేర్పు కొరకు దేవుడు మిరియామును వాడుకున్నారు. మిరియాము ఒక ప్రవక్త్రిగా ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు కదా తంబూర సితార నాట్యములతో బయలుదేరి వెళ్ళింది. షీ వాస్ ఎ ప్రొఫెటెస్, ఒక ప్రవక్త్రి అని బైబిల్లో రాయబడి. అయినప్పటికీ కూడా ఆమెకి కుష్ఠం వచ్చింది కదా. ఎక్కడ వచ్చిందంటే మోషేకి విరోధంగా లేచినప్పుడు. అభిషేకించబడిన ఆవిడే, పిలువబడిన వ్యక్తి, ఏర్పరచబడిన వ్యక్తి, మోషేకి ఈ నడిపింపులు సహాయపడుతూ వచ్చిన వ్యక్తే. అయినప్పటికీ కుష్ఠం రావడం గల కారణం తాను చేసిన పెద్ద పని తప్పు ఏంటంటే మోషేకి విరోధంగా లెగడం వల్ల. అందుకని సేవకుని విరోధంగా ఎప్పుడు లెగకూడదు, వారు అభిషక్తులు. అది తెలిసిన దావీదు ఎన్ని తెలుసుకున్నాడు కదా. అందుకే దావీదు అన్నాడు, సౌలు నన్ను ఎంత చంపడానికి ప్రయత్నించినా హీ ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఆయన అభిషేకించబడిన వ్యక్తిని కనుక నేను ఆ అభిషేకాన్ని ముట్టుకోకూడదు. ఆయన ఎంత నన్ను చంపేసినా పర్లా, దాక్కొని తిరుగుతున్నాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయనని చంపడానికి అవకాశం దొరికినప్పుడు కూడా చంపలా. కారణం ఏంటంటారు? రాజుకుండే లక్షణం ఏంటంటే ఇంకొక రాజును చంపాలి, అప్పుడే అది సామ్రాజ్యం జయించగలుగుతాం. అయినప్పటికీ ఆయన అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకించబడిన రాజు. ఐ కెనాట్ టచ్ హిమ్, నేను ఆయన అభిషేకాన్ని ముట్టుకోలేను. అందుకే దావీదుని దేవుడు అంత గొప్ప వ్యక్తిగా ఆశీర్వదించి పైకి తీసుకొచ్చాడు. మనం కూడా అభిషేక్తుల గురించి, సేవకుల గురించి, వారి పరిచర్యల గురించి, వాళ్ళ దర్శనాల గురించి సనగకూడదు. దేవుని దగ్గరే మొరపెట్టాలి, దేవునికే చెప్పాలి. ప్రభువా, మరి ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా చేస్తారు, ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉండిపోయింది, ఇది మీరే అని చెప్పి మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి ఏది అవసరమో అది ఇచ్చి పంపి నడిపిస్తాడు. సహవాసం విరోధంగా లెగిస్తే అంటరానితనం వస్తుంది, అంటరాని వ్యాధి మనకు వస్తుంది. మన కుటుంబాన్ని చూడండి, కొంతమంది ఎందుకు ఇంట్లో బంధువులు కూడా రారు కొంతమంది. ఎందుకని? సేవకుడు విరోధం లెగడం బట్టే. అది చేయకూడదు. కోరహు తెలుసు, బైబిల్ గ్రంథంలో కోరహు కుమారులు, కోరహు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఒక సైన్యాన్ని లేచారు. మాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మేము కూడా దర్శనాలు చెప్తాం, మాతో ఉన్నాడు, మేము కూడా నడిపించగలుగుతాం నాయకులు. 250 మంది మోషేకి విరోధంగా లేచారు. ఏం జరిగింది? భూమి అట్లా నెరలు విడిచింది. చూసారు దేవుడు ఎట్లా చేశారు? ఒకే అమాంతం సహవాసం విరోధం లేచినాడు, ఉండకూడదురా అని కప్పేశాడు. అందుకని ఇదంతా మనకి ఎందుకు రాయబడింది? ఇది నిదర్శనంగా మన కోసం రాయబడి. సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం అంత ఆశీర్వాదం ఉంది కనుకనే సహవాసాన్ని విరోధం మనం లెగకూడదు. సహవాసంలో అంటు కట్టుకొని మనం ఉండాలి. అదే కీర్తనకారుడు ఆ మాట రాస్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. అది ఒక మనోహరమైన జీవితం. లోకంలో అనేకమైన సహవాసాలు ఉండొచ్చు, కానీ లోక సంబంధమైన సహవాసం, స్నేహం, దేవునితో వైరం. కానీ పరిశుద్ధులతో, సేవకులతో, సంఘస్థులతో, సహోదరులతో సహవాసం కలిగి ఉంటే అదొక మనోహరమైన జీవితం, అదొక ఆశీర్వాదమైన జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న సందర్భాన్ని మీకు చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో మనకు యెహోషాపాతు గురించి తెలుసు. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 3 రాజులు దండెత్తుకొని వస్తున్నప్పుడు ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితిలో యూదా అంతటా ఉపవాస ప్రార్థనని చాటించి దేవాలయంలోకి అందరిని తీసుకొచ్చి అందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్త ప్రకారం దేవుని స్వరమును విని యుద్ధం చేసి యుద్ధాన్ని జయించారు. ఒకసారి చేతులే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఆయన ముగింపు ఎట్లా ఉందో తెలుసా? అదే 20వ అధ్యాయము 35వ వచనం మీరు చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనం. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేల్ రాజైన
అహస్యాతో స్నేహము చేసెను. 37 చదువుదాం. కుమారుడు నాకు ఏలియేజరు అహస్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునికి వెళ్ళజాలకుండా కొంతమంది కుటుంబాలు, కొంతమంది వ్యాపారాలు, వింటున్నారన్నమాట, కొంతమంది కుటుంబాలు, కొంతమంది వ్యాపారాలు, కొంతమంది కుటుంబ భవిష్యత్తులు బద్దలైపోతూ ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? మీరు చేస్తున్న సహవాసం, స్నేహం. యెహోషాపాతు దేవునితో సహవాసం, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నంత కాలం జయం పొందాడు. అంతమంది ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సైన్యం దండెత్తుకొని వచ్చినా దేవుడు చెప్పిన ఆలోచన చొప్పున యుద్ధం చేసి జయించాడు. బెరాక లోయలకు దేవుని స్తుతించాడు. ఇది దేవుడిచ్చిన జయం అన్నారు. అలాంటి వాడు ఓడలు బద్దలైపోయి నాశనం అయిపోయి నష్టానికి గురవడానికి గల కారణం ఏంటంటే యెహోషాపాతు ఒక దుష్టుడితో స్నేహం చేసినందువలన. సేవకుడు విరోధం మాట్లాడేవాడితో చేయగలపకూడదు, సహవాసం చేయకూడదు. సంఘానికి రానన్న వాళ్ళతో మన సహవాసం కలపకూడదు. లోకంలో రకరకాల మాటలు, మా చర్చిలో అది లేదు, మీ చర్చిలో ఇదేంటి, మాది అంత పెద్ద సంఘం, మాది ఇండియా మొత్తం ఉంది, వరల్డ్ మొత్తం ఉంది, రకరకాలుగా చెప్తారు. ప్రపంచం మొత్తం ఉన్న మనకొక దర్శనం, మనకొక సహవాసం, మనకొక దేవుడు ఒక విజయాన్ని ఇచ్చాడు. ఆ సహవాసం నమ్మకంగా ఆ దర్శనానికి మనం విధేయులై నడిస్తే ఆ సహవాసాన్ని బట్టి, ఆ దర్శనాన్ని బట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాల వ్యాపారాలను పోషించి ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. మనం ఎప్పుడైతే విరుద్ధంగా లెగిస్తామో ఈ సహవాసానికి విరుద్ధంగా లేచిన కార్యాలన్నింటిలో ఏం జరిగినా అదే జరుగుతాయి. ఒక యెరూషలేం దేవాలయం పడిపోయినటువంటి యెరూషలేం ప్రాకారం కట్టుకోవడానికి ఎక్కడో ఉన్నటువంటి నెహెమ్యాని దేవుడు తీసుకొస్తున్నాడు. నెహెమ్యా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. మనం ఇప్పుడు గోడ కట్టబడాలి, యెరూషలేం ప్రాకారం మళ్ళీ కట్టబడాలి అని. వాళ్ళు నిలబడి కడతా ఉంటే లోపల ఉన్న టోబియా, సన్బల్లుట్ వాళ్ళిద్దరు లేచి తిరుగుబాటుతనం చేస్తున్నారు. కానీ దేవుడు తన పనిని తుదముట్టించాడు. కానీ వాళ్ళ పరిస్థితులు భయంకరమైన పరిస్థితులుగా మారిపోయినాయి. దేవుని పనికి ఎప్పుడు అడ్డుపడకూడదు. ఆ సహవాసం ఒకే మనస్సు కలిగి ఉంటే ఆ సహవాసంలో ఆశీర్వాదం మన మీదకి, మన కుటుంబాల మీద దిగి వస్తుంది. చేతులు దేవుని స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అందుకే సహవాసంలో ఏదైనా ప్రార్థన ఉందని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు. సమయం ఉన్నంత వరకు వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి పాస్టర్ జాయ్సన్ గారు 12 hours ఫాస్టింగ్ పీరియడ్ చర్చ్లో పెడతా, వాళ్ళ సంఘంలో పెడతా ఉంటారు. ఆ పోస్టులు పంపిస్తూ ఉంటారు. నాకేం స్పెషల్ ఫోన్ చేయరు. కానీ నాకు మీరు అడగండి, జాయ్సన్ పాస్టర్ గారిని అడగండి, ఆయన చెప్తారు సాక్ష్యం. నాకు టైం ఉంటే కనుక నేను చూస్తాను, నేను ప్రార్థన చేస్తాను. మీటింగ్స్ కొరకు, ఆ దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారు, 12 గంటలు ప్రార్థన చదువు, అన్నిటి కోసం ప్రార్థన చేస్తాను. కానీ నాకు సమయం దొరికితే కనుక 2-3 గంటలైనా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతాను. ప్రసంగం చేయడం కొరకు కాదు. ఆ ప్రార్థన జరుగుతుంది, దేశ క్షేమం కోరి అందరూ ఆహ్వానితులు రాయబడింది. కొంత సమయం వెళ్ళి గడిపోద్దాం అని చెప్పి అట్లాగా ప్రార్థన ఆత్మ పెరగాలి, అట్లా ప్రార్థన సమయం పెరగాలి, అట్లా ప్రార్థన బాధ్యత నాలో పెరగాలి, అట్లా నా ప్రార్థన ద్వారా దేవుడు దేశంలో ఏదో క్రియ చేయాలి. ఇది ఒక సందర్భం. నాకు బడలేక ఉంటుంది. అనేక ప్రాంతాలకి విస్తారంగా వెళ్ళి రావడం వల్ల సమయం దొరికినప్పుడు ఏం లేని ఉపవాసమైన ప్రార్థన చేస్తా. ఇలా ప్రార్థన ఉన్నాయని తెలిస్తే ఖచ్చితంగా నేను వెళ్ళి పాల్గొంటాను. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నేను పర్మిషన్ అడుగుతాను. ప్రభు అలా పంపించి వాడుకున్న ప్రాంతాలు మాకు తెలుసు. సచేతులు దేని స్తోత్రం చెప్తాను. ఒకసారి అమలాపురం ప్రాంతం నుంచి లోపల దూరం వెళ్ళి సువార్త ప్రకటించి బాగా బడలికి, ఎందుకంటే కంటిన్యూస్ 3 రోజులు ప్రయాణాలు, మీటింగ్స్. వస్తున్న దారిలో జాయ్సన్ పాస్టర్ గారి ఏలూరు ప్రాంతంలో ఒక 12 hours ఫాస్టింగ్ సంఘం జరుగుతుంది, నడిపిస్తూ ఉన్నారు. ఈ 7 years నుంచి చేస్తున్నారంటే నాకు తెలియదు. చెప్పినప్పుడు నేను అన్నాను, సరే నేను వీలైతే ఆన్ ది వే, మళ్ళీ నాకు ఆల్నైట్ ప్రేయర్ ఉంది రాత్రి. నేను ఆల్నైట్ ప్రేయర్ ఉందని కొద్దిగా రెస్ట్ తీసుకుని నైట్ ప్రేయర్ సిద్ధపడాలి కదా. లేదు, వెంటనే వెళ్ళాం. నేను ఇజ్రాయెల్ పాస్టర్ గారు అక్కడ ఉన్నాం. కొంతసేపు ప్రార్థనలు గడిపాం. అక్కడ ప్రార్థనలు కొంత సమయం వాళ్ళకు కూడా కొన్ని మాటలు చెప్పి ప్రార్థనలకు పురిగొల్పి మరలా దేవుడు ఆన్లైన్ ప్రేయర్ తీసుకొచ్చి మరలా రాత్రంతా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ప్రార్థనలు కొంతమంది పురిగొల్పి దేవుడు సహాయం చేశాడు.
ఎందుకు ఈ విషయం చెప్తున్నా, నేను సాధిస్తున్నాను కాదు, ఇంకా సాధించవలసిన కార్యం చాలా ఉంది, ఇంకా చేయవలసిన కార్యం. సహవాస ప్రార్థన మన దేశం గురించి, మన గ్రామాల గురించి, మన యొక్క మందిరాల గురించి, మన సేవకుల గురించి ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం ప్రార్థించిన దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సహవాసంలో వచ్చి, నేను పోయినసారి కూడా ఒక 3 times చెప్పాను, ఇది 4th time చెప్తున్నాను. సహవాసంలో వచ్చి ప్రార్థన అంశం ఇచ్చినప్పుడు సనుగుతూ గొనుగుతూ ప్రార్థన చేయకూడదు. ఒక ప్రార్థన అంశం ఇచ్చినప్పుడు అది నా ప్రార్థన అంశంగా మనం ప్రార్థన చేస్తేనే దేవుడు మనకి స్వస్థత ఇస్తాడు. ఇదే బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీకు చదివించాను, మళ్ళీ ఒకసారి చదివిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి. ఒకసారి చేతులు దేశ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీ స్వస్థత ఎక్కడ దాచబడి ఉందంటే సహవాస ప్రార్థనలు దాచబడి ఉంది. మీ బీపీ, మీ షుగరు, మీ థైరాయిడ్, మీ గర్భఫలం, మీ వ్యాపారం, మీ కుటుంబంలో సమాధానం, మీ కుటుంబంలో త్రాగుడుతనం తొలగిపోవాలన్నా, మీ ఆశీర్వాదం, మీకు విడుదల ఎక్కడ దాచబడిందంటే మీరు వెళ్ళే సంఘంలోనే దేవుడు దాచి ఉంచాడు. అప్పుడు మనం ఇవ్వబడిన అంశం కొరకు ఒకరు ప్రార్థన చేస్తా, ఒకరు ప్రార్థన నడిపిస్తూ ఇవ్వబడిన అంశం కొరకు మిగతా వాళ్ళందరూ అదే మనసుతో, ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తే ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. చేతులు దేశ స్తోత్రం చెప్పండి. ఇంకోసారి కొంతమంది చేతులు ఎత్తడానికి కూడా ఏసైకి చెప్పమనగా నా మీద కోపం ఉంటుంది. ఎందుకని? నేను ప్రార్థన చేయి అన్నాడు కానీ ప్రార్థన చేస్తాను చెప్పట్లేదు, కానీ కోపం ఉంటుంది కొంతమందికి. నా మీద కోపడిన పర్లేదు, ఏసైకి స్తోత్రం చెప్పండి అంటున్నాను కాబట్టి ఏసైకి చెప్పండి. అలాగొద్దు. నా మీద అలిగితే మీకేం అవ్వదు, కానీ దేవుని మీద అలగబాకండి. ఒకసారి చేతులు ఏసైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఒకరి కొరకు మనం ఒకరు ప్రార్థించాలి. దీనికి మంచి ఉదాహరణ అందరికీ తెలిసి యోబు దైవభక్తి కలిగిన వాడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడే తన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు యోబుని గురించి. యోబు తన జీవితంలో తన ప్రార్థన జీవితాన్ని బట్టి సమస్తమును కలిగి ఉన్నాడు. తన ప్రార్థన జీవితాన్ని బట్టి కలిగి ఉన్న దాని మీద దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడని బైబిల్లో రాయబడింది. సాతానుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సాతాను చెప్తున్నాడు, ఎందుకు నేను ముట్టుకోలేకపోతున్నానంటే నువ్వు వాళ్ళు కంచె వేసి కాపాడుతున్నావు కదా అని. దేవుడు ఎందుకు కంచె వేసి కాపాడాడంటే అతడు రోజు ప్రార్థన చేస్తున్నాడు కనుక. ప్రార్థన చేస్తే కంచె ఉంటుంది, కంచె వేస్తాడు కనుక సాతానుడు మన ప్రార్థనను బట్టి లేకపోతే కంచెను బట్టి లోపలికి రాలేడు. ఇప్పుడు దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు చూశావా అతడు యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు. మరి ఎందుకు దేవుడు అన్నిటి ఒకే రోజు తీసేసుకున్నాడంటే తనకి వ్యక్తిగత ప్రార్థన జీవితం ఉంది. అయితే స్వార్థపూరితమైన ప్రార్థన, కొడుకులు తప్పు చేసి ఉంటారేమో, నా కొడుకులు దైవభక్తి కలిగిన వాళ్ళు ఉండాలి, నా కుమార్తెలు ఎట్లా ఉండాలి, మేము ఎట్లా ఉండాలి, ఈ ఆస్తిపాస్తులు పాడైపోకూడదు, తెగుళ్ళు వచ్చేసి పశువులు చచ్చిపోకూడదు అని ఎప్పుడు చూసినా గిరిగీసుకొని ఆయన కోసమే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ముందు ఆస్తిపాస్తులు అన్నీ తీసి చూసేశాడు, ఇట్లాగైతే ప్రార్థన చేస్తాడు కదా ఈడని. అయినా అతడు ప్రార్థన చేయట్లా. అంటే తన కొరకు ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయట్లా. ఒక పేదవాడు, ఒక నిరుపేద ఎట్లా ఈ లోకంలో జీవిస్తున్నాడు. నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చాడు, నేను బాగున్నాను అనుకుంటున్నాడు. కానీ ఒక నిరుపేద, ఒక పాపంలో ఉన్నవాడు, ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక బలహీనుడు ఎట్లా బాధపడితే ఇతడికి బలం వచ్చేది ఎట్లా, ఇట్లా రక్షించబడేది ఎట్లా, ఇట్లా ఆశ్రయించబడేది ఎట్లా యోబు ఆలోచించట్లా. వెంటనే ఏం చేశాడంటే ఓహో అని బలహీనతను పెట్టాడు, అనారోగ్యాన్ని కలుగజేశాడు, ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి, రొసగారుతా ఉంది. అప్పుడు కూడా చిల్లర పెంకులతో గీక్కుంటున్నాడు, బూడిదలో పడి పొరులుతున్నాడు, కానీ ఇతరుల కొరకు ప్రార్థన చేయడు. ఇక ఇంతకు మించి ఇతన్ని శోధించకూడదని చెప్పి దేవుడే తన స్నేహితుల్ని అతని దగ్గర పంపిస్తున్నాడు. రే బాబు, యోబు తప్పు చేసి శిక్ష అనుభవించట్లా, మీరు వెళ్ళి అతడితో ప్రార్థన చేయించుకుని లేకపోతే మీరు చచ్చిపోతారంటే అప్పుడు వాళ్ళే బలవంతంగా వచ్చి యోబు దగ్గర, అయ్యా యోబు మా కోసం ప్రార్థన చేయంటున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి రెండింతలుగా దేవుడు ఆశీర్వదించాడంట. చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. అంటే మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మీకు క్షేమంగా ఉంచుతాడు.
మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే రెండింతల ఆశీర్వాదముతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకని? మీరు ఇతరుల కొరకు చేస్తున్నారు. నా కొరకు చేస్తే నేను అడిగింది దేవుడు ఇస్తాడు. నేను ఆ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నేను అడగనివి ఎన్నో దేవుడు నాకు దయచేస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తుంటాను, జనవరి 1 ప్రతి నెల 1వ తారీఖు మాత్రం నేను ఎవరి కొరకు ప్రార్థన చేయను. ఉపవాసం ఉండి నా కోసం చక్కగా ప్రార్థన చేస్తా. నా కొరకు, నా కుటుంబం కొరకు, ఆత్మీయ ప్రయాణాల కొరకు, మీటింగ్స్ కొరకు క్యాలెండర్ అన్ని ముందు పెట్టి ప్రార్థన చేస్తా. 2వ తారీఖు నుండి అన్నిటికీ సహవాసం కొరకు, సంఘాల కొరకు, నేను వెళ్ళబోయే మీటింగ్స్ కొరకు, దేవునికి వాక్యం యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చెప్పాలి ఏంటి అన్ని వాటి కొరకు ప్రార్థిస్తాను. కానీ నా అవసరత కొరకు నేను ప్రార్థించను. ఆ 1వ తారీఖు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అప్పగించడం బట్టి మిగతా 29 రోజులు ఆయన బాధ్యత వహించి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇదే సత్యం. మీరు కూడా మీ కొరకు ప్రార్థించండి, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి, మీ సంఘం కొరకు, సంఘంలో విశ్వాసుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థించండి. 4వదిగా కనీసం మన ఇరుగు పొరుగు వారు రక్షించబడాలి, మన ఇరుగు పొరుగు వారు మారాలని మనం ప్రార్థించాలి. ఒకసారి చేతులు దేని స్తోత్రం చేద్దాం. తమిళనాడు రాష్ట్రంలో ఒక గ్రామస్తులు, మీరు టీవీలో చూడండి, నేను న్యూస్లో చూసా, ఒక గ్రామస్తులు అంట బార్ షాప్ ఎదుటి వెళ్ళి ధర్నా చేసి బార్ షాప్ తీయించేశారంట. అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ వచ్చారంట. వచ్చి ఎందుకు ఈ బార్ షాప్ ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీయించేస్తున్నారు, ఇప్పుడేంటి కొత్తగా తీయించేస్తున్నారని అడిగారంట. అప్పుడు వాళ్ళు అడిగారంటే, మా గ్రామంలో మేము ప్రార్థన చేసి అందరూ మారిపోయారు, తాగుబోతులేరు, బయట ఊరోడు వచ్చి తాగి వెళ్తున్నాడు, ఆడొచ్చి తాగి వెళ్ళడానికి మా ఊర్లో ఎందుకు బార్ షాప్, ఆ ఊర్లో పెట్టుకోమని చెప్పని తీసేశాడు. ఇది పబ్లిక్గా సాక్ష్యం చెప్పారు. అంటే మీరు ప్రార్థన చేస్తే మీ ప్రాంతంలో ఉన్న త్రాగుబోతులు దేవుడు మార్చునుగాక. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రాంతంలో ఉన్నటువంటి బార్ షాపులు మూతపడతాయి. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రాంతంలో తెగులు తొలగిపోద్ది. మీరు ప్రార్థన చేస్తే మీ ప్రాంతంలో ఉన్న ప్రతికూలత తొలగిపోద్ది. అంటే మన ప్రాంతమును మనను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యోసేపు నిమిత్తం దేవుడు పోతిఫర్ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. యోసేపును బట్టి ఆ దేశాన్ని దేవుడు పోషించాడు. యోసేపు దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక మీరు గనక ప్రార్థన చేస్తే మీ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఉజ్జీవానికి మీరు కారకులుగా మారుదురుగాక. ఆ ప్రాంతం కొరకు మీరు ప్రార్థిస్తున్నారు కనుక ఆ ప్రాంతానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. కొంతమంది పాస్టర్స్ వచ్చి నన్ను అడుగుతారు, అన్న ఈ దేశాలన్నీ తిరుగుతున్నారు, ఎట్లా వెళ్తున్నారు మీరు, మీకు ఏమైనా తెలుసా, మీరు ఆఫ్రికాలో పనిచేసారు, ఉద్యోగం చేశారు కదా, వాళ్ళు ఏమైనా తెలిసి నేను పిలుస్తున్నారా అని అడుగుతాను. నేను అన్నాను, విజయవాడలో మీరు పుట్టి పెరిగారు కదా, విజయవాడలో అన్ని సంఘస్థులు మీరు మిమ్మల్ని పిలుస్తున్నారా అని అడుగుతా. ఎలా తెలుసు, ఎవరు పిలుస్తారు, పిలవట్లేదు అన్నారు. అట్లాగే ఏ దేశస్తులు నన్ను ఎందుకు పిలుస్తాడు, పిలవడు. మరి ఎందుకు పిలుస్తున్నారంటే నాకు దేశం, నా హృదయంలో ఆఫ్రికా ఖండం గురించిన దర్శనం భారం ఉంది. నేను రోజు ఆఫ్రికా కొరకు ప్రార్థన చేస్తాను. ప్రజలు నిరుపేదలండి, మట్టిని జల్లించుకొని, నేను వాళ్ళతో ఉన్నాను కనుక నేను చెప్తున్నాను, మట్టిని జల్లించుకొని నీళ్ళతో కలుపుకొని ఉండలుగా చేసి మింగి నీళ్ళు తాగుతారు. ఆ నీళ్ళు కూడా ఎలాంటి నీళ్ళు తెలుసు, వర్షం నీళ్ళు మనం రోడ్డు మీద వదిలేస్తాం. వాళ్ళు వర్షం నీళ్ళు కూడా ప్రతి ఇంటికి చూడండి ఒక ట్యాంక్ ఉంటుంది, వర్షం నీళ్ళని వాళ్ళు దాన్ని సేవ్ చేస్తారు. నీళ్ళు కూడా అక్కడ సరైన నీళ్ళు, కంటమినేట్ వాటర్ బాగుండదు, వాటర్ బాగుండదు. ఎప్పుడు చూసినా క్యాబేజీ అవే తింటూ ఉంటారు. ఒక కోడిని కోస్తే వాళ్ళు ఎంత పెద్ద డబరాల్లో నీళ్ళు పెడతారో, సూప్ కూడా అనవు మనం, అది నీళ్ళలాగా ఉంటుంది, రసంలాగా ఉంటుంది. కానీ వాళ్ళు అదే చికెన్ కర్రీ అని తింటున్నారు. దాంట్లో ఒక మసాలా ఉండదో, కారం ఉండదో, పాడు ఉండదో, స్మెల్ వస్తూ ఉంటుంది, తింటారు వాళ్ళు. అది దొరకడమే వాళ్ళకి అదృష్టంగా భావిస్తారు. ఇట్స్ లైక్ ఎ హెవెన్ అంటారు వాళ్ళు. ఇది మాకు పరలోకలాగా అనిపిస్తుంది అంటారు. ఏది, ఒక కోడి 50 మంది తింటుంటే పరలోకం అనిపిస్తుంది వాళ్ళకి. అవన్నీ నా మనసులో ఉన్నాయి కనుక నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు అందుకే ఒక్కొక్క దేశంలో దేవుడు నన్ను తీసుకెళ్ళి దేశంలో ఉన్నటువంటి ప్రథమ స్థలాల్లో దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. అంతేగా నేను వాళ్ళకంటే ఆ దేశస్తుల కన్నా గొప్పవాడిని కాదు, లేదా ఇక్కడున్న సేవకులను గొప్పవాడిని దేవుడు తీసుకెళ్ళట్లా. నేను ఏమంటున్నానంటే మీ ప్రార్థన సరిహద్దు ఎంత పెరుగుద్దో దేవుడు మిమ్మల్ని అంత ఉన్నతమైన ఆశీర్వాదముతో మిమ్మల్ని నింపుతాడు. హల్లెలూయా. మీరు కావాలంటే మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఒక తల్లిగా తండ్రిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉద్యోగం కొరకు, రక్షణ కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి.
ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తాను. ఈ స్థలంలో నుండి రికార్డింగ్ ఉంది, మీరు చూసుకోండి. మీ కుమార్తెని ఆంధ్ర రాష్ట్రానికి ఆశీర్వాదకరంగా లేపుతాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసి అంత ఉన్నతమైన స్థాయిలో దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంటే మన సరిహద్దు, ప్రార్థన సరిహద్దు పెరగాలి. అది నేను చెప్తాను, ప్రార్థనకి సరిహద్దు పెరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ భారాన్ని దర్శనం మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి. ప్రభువా, నేను నా రాష్ట్రం కొరకు, ఇతరుల కొరకు నేను ప్రార్థించే మనసు నాకు కావాలి.